హాయ్. సో సో ఈరోజు నేను వీడియోలో నాకు అమెజాన్‌లో జాబ్ ఎలా వచ్చింది అని మాట్లాడతాను. యెస్, ఇట్ వాస్ వెరీ లాంగ్ స్ట్రగుల్. అసలతో నేను 10థ్ వరకు చదువు చిల్ అవ్వచ్చు. ఇంటర్ వరకు చదువు చిల్ అవ్వచ్చు. బీటెక్ చెయ్యి చిల్ అవ్వచ్చు. జాబ్ చెయ్యి చిల్ అవ్వచ్చు. పెద్ద చిల్లే పడిపోయింది ఈ గ్యాప్‌లో నాకు. సో, హౌ ఐ గాట్ ఇంటూ అమెజాన్? ఐ యామ్ అన్ యావరేజ్ స్టూడెంట్. సో, మై సీజీపీఏ ఈస్ 7. Yeah, I studied in Vienna Vignan Jyoti and from electronics and instrumentation stream. 4 ఇయర్స్ అలా అయిపోయింది. ఆ కాలేజ్ ఎక్స్‌పీరియన్స్ నేను ఇంకో వీడియో చేస్తాను. సో, కమింగ్ టు దిస్ జాబ్, ఇట్ వాస్ మై 4థ్ ఇయర్. ఐ జస్ట్ క్లియర్డ్ మై బ్యాక్‌లాగ్. సో, ఇమ్మీడియేట్‌గా నా నేమ్ ప్లేస్‌మెంట్స్ టీమ్‌లో యాడ్ అయిపోయింది. సో, నాకు మెయిల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ప్లేస్‌మెంట్స్‌వి. సో, ది అమెజాన్ వాస్ ద ఫస్ట్ మెయిల్ విచ్ ఐ గాట్. సో, వచ్చినప్పుడు ఏమైంది? మతిమరుపొచ్చేసింది భయ్యా! సో, మెయిల్స్ వచ్చి హ్మ్. మెయిల్ వచ్చినప్పుడు అమెజాన్ వాస్ ద ఫస్ట్ మెయిల్. ఐ డిడ్ంట్ నో దట్ వాస్ అమెజాన్. అది హైర్ ప్రో అనేదో సైట్ అది. దట్ అక్కడి నుంచి వచ్చింది. ఎగ్జామ్ రాసాను. ఇట్ వాస్ ఆల్ ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ సమ్ అదర్ థింగ్స్. ఇట్స్ కాల్డ్ వర్సెంట్ ఇట్ సీమ్స్. అమెజాన్‌కి వచ్చాక నాకు తెలిసిందేంటంటే దట్ ఎగ్జామ్ ఈస్ వర్సెంట్. ఇట్స్ ఫర్ ఆల్ ద ఆపరేషనల్ జాబ్స్. సో, వర్సెంట్ ఎగ్జామ్ ఫస్ట్ టైమ్ రాసాను. ఐ డిడ్ంట్ గెట్ సెలెక్టెడ్. అండ్ దెన్ బట్ లక్కీలీ నా లక్, సెలెక్ట్ అయిన వాళ్ళకి లక్ కాదు. లక్కీలీ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు ఆ ఎగ్జామ్ అప్పుడు కెమెరా లేదు. సో, కెమెరా లేదు కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. సరే, మనకు పెద్ద ఫరక్ లేదు. అప్పటికి నేను ఇంకా ఆడుతూ పాడుతూ అలా చేసేసాను. అండ్ దెన్ సెకండ్ టైమ్ ఆ ఎగ్జామ్ లింక్ పెట్టారు. నాకు తెలీదు అంటే నాకు ఐ డిడ్ంట్ నో లైక్ ఇట్ వాస్ ఆల్ ఓహ్! నిజంగా నేనే షాక్ అయ్యాను. సో, సెకండ్ టైమ్ ఐ గాట్ సెలెక్టెడ్. సెలెక్ట్ అయినాక దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే నాకు పెద్ద ఫరక్ లేదు. సెలెక్ట్ అయ్యాను, సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, ఫైన్. ఇట్స్ ఓకే. మనకేం లేదు గదా! అలాంటి కెరియర్ మీద కాన్సంట్రేషన్ మనం ఎందుకు చేస్తాం? ఎంతసేపు తిరగాలి అన్నదే గదా! తిరగాలి, ఆడుకోవాలి, పడుకోవాలి, తినాలి అంతే. సో, ఐ గాట్ దట్ థింగ్ అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ గాట్ అన్ ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ అమెజాన్. దట్ వాస్ ఎ హ్యూజ్ షాక్ టు మీ. నేనెవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ నా పరువు పోయిద్ది. అది ఒకవేళ అది చెప్పినాక అది రాకపోతే, సరే రాదులే అని మెంటలీ, ఫిజికల్లీ ఐ వాస్ ఆల్ ఫిక్స్డ్. మొత్తం ఫిక్స్ అయిపోయా అది రాదు అని. సరే అని ఇంటర్వ్యూకెళ్ళాను. అంటే ఇంటర్వ్యూకి వచ్చాను. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు గో ఔట్. సో, సరే ఇంటర్వ్యూ చూసేసుకొని బయట తిరుగుదాం అని ఆ థాట్‌లో వచ్చాను. ఐ కేమ్ అండ్ మై రెజ్యూమే, యూ వోంట్ బిలీవ్ మీ, ఇట్ వాస్ వెరీ కలర్‌ఫుల్. Blue, pink, there were pink lines, there were blue lines, and my photograph was there. And it wasn't even a passport size photo, it was some, I don't know, Instagram photo. ఐ పేస్టెడ్ దేర్. యాహ్! టైంకైతే వచ్చేసాను అండ్ ఐ కేమ్ ఇన్ అన్ ఆటో. సో, ఆటో డ్రైవర్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నేను అతనికి రూ. 10 కూడా ఎక్స్‌ట్రా ఇచ్చాను. మేబీ అతని వల్లే సెలెక్ట్ అయ్యానేమో, ఏమో తెలీదు. తను ఆల్ ది బెస్ట్ చెప్పడం వల్లే నేను సెలెక్ట్ అయ్యానేమో మేబీ. అలా రాసి పెట్టుందేమో. అండ్ దెన్ ఇంటర్వ్యూకొచ్చాను. ఇంటర్వ్యూకి నా రెజ్యూమ్ చూసి ఫస్ట్ ఇట్లా చదివాడు. నాకు తెలీదు కదా! రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నాకు తెలీదు. అండ్ ఇట్ వాస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్. ఆన్‌లైన్‌లో కూడా ఏం చేయలేదు. ఇట్ వాస్ మై ఫస్ట్. రెజ్యూమ్ ఎలా చేసుకోవాలో తెలీదు. రెజ్యూమ్‌లో టెక్నికల్ స్కిల్‌తో సి++, జావా, పైథాన్ ఉన్న కోడింగ్ లాంగ్వేజెస్ అన్నీ రాసాను. ఇంటర్వ్యూయర్ కూడా అలానే చదివాడు. ఇవన్నీ వచ్చా అని అన్నాడు. అది లైక్ ఐ నో ద బేసిక్స్ అన్న పెద్ద. హి ఆస్క్డ్ మీ 2 క్వెషన్స్. ఐ డోంట్ ఈవెన్ నో విచ్ లాంగ్వేజ్ దట్ ఈస్. పైథాన్. అతను మాట్లాడేది ఇంగ్లీష్ అని తెలుసు గానీ, అతను అడిగే క్వెషన్‌లు ఏ లాంగ్వేజ్ నాకు తెలీదు. ఐ గేవ్ సమ్ స్టూపిడ్ ఆన్సర్, లైక్ వెరీ స్టూపిడ్ ఆన్సర్. హి జస్ట్ స్మైల్డ్. హి జస్ట్ గేవ్ ఎ స్మాల్ స్mirk. దట్స్ ఇట్. ఒక చిన్న స్మైల్ ఇచ్చేసాక దెన్ హీ కేమ్ డౌన్. హీ సా మై ప్రాజెక్ట్స్. హీ డిడ్ంట్ ఆస్క్ ఎనీ క్వెషన్స్. హీ జస్ట్ సా ద ప్రాజెక్ట్, సా మీ. అండ్ దెన్ వెన్ ఇట్ కేమ్ టు హాబీస్, ఐ రోట్ యాక్టింగ్, డాన్సింగ్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ అన్నీ పెట్టేసా. మై రెజ్యూమే వాస్ 2 పేజెస్. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదో బ్లా బ్లా బ్లా. లాంగ్వేజెస్ నోట్, వై డస్ హీ కేర్ ఇఫ్ వాట్ ఆల్ లాంగ్వేజెస్ ఐ నో, వై డస్ హీ నీడ్ మై అడ్రెస్? ఐ రోట్ మై అడ్రెస్ ఆల్సో ఇన్ మై రెజ్యూమే. ఐ డోంట్ ఈవెన్ నో. ఓన్లీ టోల్డ్ మీ. అండ్ దెన్ యాక్టింగ్ అంటే లైక్ యాక్టింగ్ అంటే టిక్‌టాక్ వీడియోస్ చేస్తాను. లేదు, ఏదో కొంచెం షో కొట్టడానికి, లేదు సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్‌లు చేస్తాను అని చెప్పాను. అండ్ దట్ వాస్ మై ఇంటర్వ్యూ. అండ్ ఎట్ ది ఎండ్ హి ఆస్క్డ్ మీ ఎ క్వెషన్. సమ్ యాప్టిట్యూడ్ క్వెషన్. యాప్టిట్యూడ్ కాదు. నీ దగ్గర 10 బుక్కులున్నాయి. నీకు 2 అవర్స్ ఉంది. 2 అవర్స్‌లో నువ్వు 5 బుక్స్ 2 అవర్స్‌లో 5 బుక్స్ కంప్లీట్ చేయాలి. ఏదో ఐ డోంట్ నో, ఇట్ వాస్ వెరీ సిల్లీ క్వెషన్. అసలు అంత బాట్ క్వెషన్‌కి ఇంత బాట్ ఆన్సర్ నేను ఎక్కడ ఇంకా ఎవరు ఇవ్వలేరేమో. ఆ క్వెషన్ అయిపోయింది. ఇట్ వాస్ జస్ట్ 5 మినిట్స్ ఇంటర్వ్యూ. నా ఫ్రెండ్స్ హూఎవర్ కేమ్ ఆన్ ద సేమ్ డే, మై ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటర్వ్యూ 40 మినిట్స్ అయింది. మై ఇంటర్వ్యూ వాస్ ఎట్ ది ఎండ్. సో, 40 మినిట్స్ వాళ్ళకి ఏవేవో క్వెషన్‌లు అడిగినాను. సర్లే ఇది అయిపోయిందిలే, మనకు రాదు, మనకు తెలివి కూడా లేదు అని అనుకునే టైంకి ఇంకా
అదే ఇంకా నేనేం హోప్ పెట్టుకోలేదు. ఇట్స్ లైక్ యూ గెట్ ఇట్. నాకసలు థాట్ గూడా లేదు వస్తది అని చెప్పి. థాట్ గూడా లేదు. అండ్ దెన్ ఐ కేమ్ మొత్తం ఊరంతా తిరిగేసి అర్ధరాత్రి పూట ఐ కేమ్ హోమ్. అండ్ వన్ ఫైన్ డే ఐ గాట్ ఎ మెయిల్. యూ గాట్ సెలెక్టెడ్. అండ్ దెన్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ది హెచ్ఆర్. ఇంకా ఇలా బీటెక్ అయిపోయింది. ఐ జాయిన్ మై జాబ్. జాయిన్డ్ మై జాబ్. యాహ్! ఇట్ వాస్ నైస్. ఇట్ వాస్ ఎ నైస్ థింగ్. ఐ మీన్ అది వచ్చినా ఫరక్ లేదు, రాకపోయినా ఫరక్ లేదు అన్నట్టు మేబీ వచ్చింది. ఇట్ వాస్ ఫర్ గుడ్. అది వచ్చింది నిజంగానే. అది లేకపోయింటే ఇట్ వాస్ నథింగ్. ఐ వుడెంట్ హావ్ గాట్ ఏంటి నా ఇంగ్లీష్ ఇలా తయారైంది. ఇంకా జాబ్ వచ్చేది కాదు. అది కాబట్టి వచ్చింది గానీ అంటే ఐ హ్యాడ్ నో హోప్స్. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ జాబ్‌లెస్. నాకొక్కదానికే వచ్చింది. ఇంకా రెచ్చిపోయాను అమెజాన్ జాయిన్ అయ్యాక. సో, దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ హౌ ఐ గాట్ మై జాబ్. నెక్స్ట్ వీడియో విల్ బి హౌ ఐ లాస్ట్ మై జాబ్. యెస్. ఐ థింక్ ఐల్ బి లూజింగ్ మై జాబ్. బై ద టైమ్ ఐ పోస్ట్ దిస్ వీడియో ఐ థింక్ నా జాబ్ ఆల్రెడీ పోయుంటది. దాని దాని మీద ఇంకో వీడియో తీస్తాను.